నిన్న పవన్ కళ్యాణ్ అయితే చాలా భావోద్వేగానికి అయితే లోనయ్యారండి. ఎందుకంటే చాలా రోజుల తర్వాత అయితే ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే పెట్టుకోవడం చూసి ఎందుకంటే అంతకుముందు ఎప్పుడో 'భీమల నాయక్', 'బ్రో' సినిమాల తర్వాత ఆయన ఎప్పుడు ఇంటరాక్షన్ అయితే లేదు. కానీ నిన్న చాలా గట్టిగానే మాట్లాడారు. నేనెందుకు రీమేక్ సినిమాలు తీస్తానని అయితే ఒక క్లారిటీ ఇచ్చారు. ఎందుకంటే 'బ్రో' గావచ్చు, 'భీమల నాయక్' గావచ్చు ఇవన్నీ రీమేక్ సినిమాలే. ఇవన్నీ రీమేక్ సినిమాలే కాబట్టి అంతకుముందు 'వకీల్ సాబ్' గూడా రీమేక్ సినిమానే అది గూడా. ఆహ్ ఒరిజినల్ స్టోరీ ఎందుకు చేయట్లేదంటే కారణం ఏంటంటే అది సేఫ్‌గా ఉంటుంది. ఇమ్మీడియేట్‌గా స్క్రిప్ట్ ఉంటుంది. ఖచ్చితంగా గ్యారంటీ హిట్ ఉంటుంది. అందుకని నేను చేస్తున్నాను. ఎందుకంటే నాకు డబ్బులు అవసరం. ఒక రాజకీయ పార్టీని నడపడం అంత ఈజీ కాదు. ఒక రాజకీయ పార్టీని నడపాలంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం ఉంటాయి గాబట్టి, అందుకని ఇలాంటి సినిమాలు ఈజీగా టక్కన నేను ఫాస్ట్‌గా సినిమా తీయగలను. ఫాస్ట్‌గా ప్రజల ముందుకు సినిమాని తీసుకురాగలను గాబట్టి, అందుకు నేను రీమేక్‌లు ఎంచుకుంటున్నాను తప్ప, నాకు డబ్బు మీద అంటే డబ్బు మీద మనిషిని కాదని మీకెప్పుడూ తెలుసు. కాకపోతే ఇప్పుడు డబ్బులు అవసరం. రాజకీయ పార్టీ నడపాలంటే డబ్బులు అవసరం గాబట్టి, అలా నా పిల్లల్ని పోషించాలి, నా పిల్లాన్ని పోషించుకోవాలంటే ఖచ్చితంగా డబ్బులు అవసరం గాబట్టి, నేను ఇలాంటి రీమేక్‌లు చేస్తున్నానని చెప్పొచ్చారు. దానిలో ఆ భాగంగా ఇప్పుడు ఏఎం రత్న గారు నా దగ్గరకు 'క్రిష్ జాగర్‌మూడి' గారు ఒక మంచి కథతో వచ్చారు. 'హరిహర వీరమల్లుతోటి' నా దగ్గరికొచ్చారు. ఈ సినిమా ఒరిజినల్ స్టోరీ ఇదొక ఫిక్షన్. యాక్చువల్‌గా ఒక కృష్ణానది ఏరియాలో దొరికిన కోహినూర్ వజ్రం ఏదైతే ఉందో, కోహినూర్ డైమండ్ దాని చుట్టూ తిరిగే కథ ఇది. వాళ్ళు మొఘల్ సుల్తాన్ దగ్గరికి ఇది ఎలా ఎళ్ళింది ఏంటి అనేది స్టోరీ ఈ సినిమా. ఈ సినిమాలో క్లైమాక్స్ ఫైట్ అంతా నేనే కొరియోగ్రాఫ్ చేశానని చెప్పుకొచ్చారు. బావుంటుంది. మీకు ఎక్స్ట్రార్డినరీగా ఉంటుంది. ఈ సినిమా నచ్చితే వేరే లెవెల్‌కి తీసుకెళ్ళండి అనైతే ఒక మాట అన్నారాయన. ఇంతకుముందు నా టికెట్లు వైసీపీకి కూడా చురకలంటిచ్చారు. వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు నా టికెట్ రూ. 100 నుంచి రూ. 10కి టికెట్ అయితే అమ్మడం చూసాం. ఈరోజు మనం ఉన్నాం. సినిమా ఇండస్ట్రీకి మేము హక్కును చేర్చుకున్నాం. సినిమా ఇండస్ట్రీని మేము కాపాడుతామని అయితే భరోసా ఇచ్చారాయన. మరి చూద్దాం మరి చాలా విషయాలైతే ఆయన మాట్లాడుకుంటూ వచ్చారు. ఓవరాల్‌గా ఇంకా చెప్తే మీరు 'శ్రీనిధి' గురించి చాలా గొప్పగా చెప్పారు. 'శ్రీనిధి' నాకే సిగ్గేస్తుంది. ఎందుకంటే నా సినిమా నేను ప్రమోషన్ చేసుకోవాల్సింది ఆ అమ్మాయి తన భుజాల మీద వేసుకొని ప్రతి ఇంటర్వ్యూలో ఆమె ఇచ్చుకుంటూ వస్తుంది. 'శ్రీనిధి' గారికి చాలా ధన్యవాదాలనేది ఆయన చెప్పుకొచ్చారు. 1, 2 సార్లు ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఇక్కడ ప్రీ ఈవెంట్‌లో కూడా ఆయనైతే ఆమెని పొగడడం చూసాం. 'శ్రీనిధికి' చాలా థాంక్స్ చెప్పారాయన. నా భుజాల పైన యేసుకొని నాకే సిగ్గేస్తుందన్నాడు ఒకటే మాట. సిగ్గేస్తుందని చెప్పారాయన. కాబట్టి ఒక అవతల వ్యక్తి కష్టపడే వాళ్ళకి ఎంత మర్యాద ఇస్తారో, ఎంత గౌరవం ఇస్తారో దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఓవరాల్‌గా అయితే నిన్న రిలీజ్ అంటూ చాలా మంచిగా జరిగిందనుకోవచ్చు ఒక రకంగా. మిగతా వాళ్ళు కాపోతే ఆహ్, రాజకీయులు వచ్చారు కొంతమంది. సినిమాటోగ్రఫీ మినిస్టర్ ఆయన మన జనసేనకి సంబంధించిన మినిస్టర్ కావచ్చు, కందుల దుర్గేష్ గారు. ఆ తర్వాత ట్రిపుల్ ఆర్ గారు వచ్చారు. రఘురామకృష్ణరాజు గారు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా కొంచెం ఉత్సాహాన్ని తెప్పించారు. అలానే బ్రహ్మానందం గారు మాట్లాడారు. ఆయన చాలా ఉత్సాహం చూపించారు అభిమానులతో పవన్ కళ్యాణ్ గురించి చెప్పడంతోటి. అలానే కీరవాణి అయితే ఒక ఒక సర్ప్రైజ్ ఇచ్చారు పవన్ కళ్యాణ్ గారికి. ఏదైతే ఆయన సినిమాలోని ఆ సినిమాలో మొత్తం మీద ఒక పాట రాసుకుంటూ వచ్చారు. ఆహ్, ఓవరాల్‌గా మంచిగా సాగింది నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే. ఇంకా తర్వాత చూసుకుంటే మీకు ఇంకా పవన్ కళ్యాణ్ చాలా ఆవేదన వ్యక్తం చేశారు. 'జానీ' సినిమాని వరుస హిట్లు కొట్టుకుంటూ వచ్చిన నేను 'జానీ' సినిమా నా తలరాత మార్చేసింది. ఆ తర్వాత నిర్మాతకి నా రెమ్యునరేషన్ వెనక్కి కూడా ఇచ్చేసాను. ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడ్డాను. ఆ తర్వాత చాలా కష్టాల్లో ఉన్నప్పుడు నన్ను ఆదుకుంది, ఆదరించింది. ఇప్పుడు కూడా నా అండగా ఉంది త్రివిక్రమ్ శ్రీనివాసు. ఆ రోజు 'జలసా' అనే సినిమా నాకిచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాప్‌లు అవుతా వచ్చినాయి. ఆ తర్వాత మళ్ళీ 'హరీశ్శంకర్', 'గబ్బర్ సింగ్' తోటి మళ్ళీ కమ్‌బ్యాక్ ఇచ్చాను. ఒకరోజు ఒక అభిమాని "అన్న ఒక్క హిట్ ఇవ్వన్న నేను జీవితాంతం చెప్పుకుంటాము. ఒక్క హిట్ ఇవ్వన్న" అని అడిగేయటంతోటి నాకు చాలా మనోవేదన చెందాను. అందుకే 'గబ్బర్ సింగ్' తోటైతే ఒక మంచి హిట్ వచ్చింది నాకు. ఆ తర్వాత వరుస హిట్‌లయితే నాకు రావడం చూసాం. ఎలా అయితే ఆయన చాలా చాలా విషయాలైతే తన అభిమానులతోటైతే పంచుకున్నారు పవన్ కళ్యాణ్ గారు. చూద్దాం మరి 24 తారీఖైతే సినిమా రాబోతుంది. ఆ రోజు మళ్ళీ మాట్లాడుకుందాం ఈ సినిమా గురించి.